ఇక్కడ ఉన్నటువంటి అధికారుల సమక్షంలో వచ్చినటువంటి మంచి చెడు ఇష్యూస్ అనేది డిస్కషన్ చేయడం జరిగింది. అక్కడ ఏవైతే చర్చించడం జరిగిందో అదే ఇష్యూస్ అనేది ఇక్కడ చదివించడం జరుగుతుంది. టోటల్గా మన రికార్డు పీరియడ్ వచ్చేసి 1/8/2021 నుంచి 31/3/2023 వరకు 20 నెలల కాలంలో టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 3,85,50,455 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. వాటికి సంబంధించిన సమాచారం చదివిపిస్తారు. ముందు గ్రామం వచ్చేసి సిద్ధాపూర్ గ్రామ పంచాయతీ శిల్ప డిఆర్పి చదివిపిస్తారు. ఎవరైతే ఆ గ్రామానికి సంబంధించిన పంచాయత్ సెక్రటరీలు కానీ టీఏలు కానీ ఈసీ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సభకు కుడి వైపులు వచ్చి సమాధానం చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఫస్ట్ చూపిస్తున్నాం. ఎక్స్పెండిచర్ వచ్చేసి వేజ్ వచ్చేసి 36,40,083 రూపాయలు, మెటీరియల్ వచ్చేసి 16,50,077 రూపాయలు, మొత్తం టోటల్గా 52,70,160 రూపాయలు. ఓకే సార్. ఇష్యూ నెంబర్ 8 సార్, గ్రామంలో జీపీలో జరిగినటువంటి పనులకు సంబంధించిన వివరాలు సార్. నర్సరీ పనులు వచ్చేసి 3, కమ్యూనిటీ ప్లాంటేషన్ 2, కందకాలం 2, క్రీడా ప్రాంగణం 1, టాల్ ప్లాంటేషన్ 2, చెరువుల పూడికి తీత 6, ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్లు 1, రెవెన్యూ ప్లాంటేషన్. ఇష్యూ నెంబర్ 9 సార్, ఎంఐ ట్యాంక్ పైనందు ఇద్దరు హక్కుదారులు 14 రోజులు పనిచేసినట్టు మాస్టర్లో ఉంది సార్. కానీ ఆ ఇద్దరికి పేమెంట్ అనేది జరగలేదు సార్. అది మేము మాస్టర్లో రాసాము, పేమెంట్ ఉంది సార్. పేమెంట్ చేసే అవకాశం లేదు. చేసే అవకాశం ఉందా? ముందు లేదమ్మా, మీరే చెప్పాలి కదా. ఓకే మేడం సార్. ఇష్యూ నెంబర్ 23 సార్, మల్టీ లేయర్ ప్లాంటేషన్ అంటే సార్ గొల్ల సుధాకర్ అనే హక్కుదారు 6 రోజులు పని చేసినట్టుగా ఉంది. అలా డిఏ మేడం గారు కూడా చూసినా చర్చిస్తున్నారు. మీకు కూడా మాట్లాడారు. మేడం చూసిన మనకి సంబంధించిన ఇంక్లూడింగ్ ఇది కూడా దాంట్లో యాడ్ అయింది. మనకి ఇచ్చిన ఎఫ్డీ కూడా చూపించండి. ఎఫ్డీలో ఇస్తే దీన్ని పిన్ కొట్టింది, దీన్ని పిన్ కొట్టిందే మేడం గురించి మీకు పెట్టించినప్పుడు మీకు 109 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. పనులకు సంబంధించిన వివరాలు: ఇంకుడు గుంతలు 12, పంట కల్లాలు 4, విలేజ్ పార్క్ 1, రెవెన్యూ ప్లాంటేషన్ 2, ఫీడర్ ఛానల్స్ 4, జీవి ఫ్లోరా క్లియరెన్స్ 1, చెరువులో మట్టి పొడిగ తీత పని 1, నర్సరీ పనులు 3, తెలంగాణ క్రీడా ప్రాంగణం పని 1, మొత్తము 29 పనులు సార్. ఇష్యూ నెంబర్ 9 సార్, హరిచంద్ర నాయక్ గ్రామ పంచాయతీ అకౌంట్ చేసేసి చేసినాం సార్. చూపెట్టా సార్ మేడం అకౌంట్ కూడా తీసినా కూడా చూపెట్టా సార్. ఇష్యూ నెంబర్ 13 సార్, రెవెన్యూ ప్లాంటేషన్ దానికి సమానం.
ఇష్యూ నెంబర్ 11 సార్. 10 రోజులు పూర్తయినా కానీ 17 రోజులు పనిచేయడం జరిగింది సార్. దీనికి సంబంధించి 2,802 రూపాయలు చెల్లించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 12 సార్. డిమాండ్ ఫామ్ ఉంది, నో డిమాండ్ ఫామ్ ఉంది సార్. ఇష్యూ నెంబర్ 13 జాబ్ కార్డ్ నిర్వహణ ఉంది సార్. క్వాంటిటీ కూడా సార్. ఇష్యూ నెంబర్ 12 సార్. 15 రోజులలో వేతనాలు రావడం లేదని, ఏ అకౌంట్లో వేతనాలు వస్తున్నాయో లేదో తెలియడం లేదని తెలిపారు. ఇష్యూ నెంబర్ 13 సార్. పని వద్ద కనీస సౌకర్యాలైన ఇష్యూ నెంబర్ 11 సార్. డిమాండ్ నిర్వహిస్తున్నారు కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 24 సార్. ఆల్ ఇంటర్నల్ లోడ్కు సంబంధించి 4 వర్పేడీలకు గాను 1511 మొక్కలు నాటడం జరిగింది సార్. 859 బ్రతుకున్నాయి సార్. 652 చనిపోవడం జరిగింది. ఇక్కడ కొత్త సెక్రటరీ సార్ మేము ఇద్దరమే వెళ్ళాం సార్ అక్కడ సైడ్కి. గ్రామ సభ డిసిషన్ చెప్తున్నా అక్కడ అక్కడ చెప్పింది ఇంకొకటి కొత్త తీయడానికి లేకుంటే లేదని రాస్తాం. మెజర్మెంట్స్ ఏమన్నా ఫస్ట్ రాసినాం అంటే మీ ముందు వెళ్ళేసరికి తీసింది సార్. అది మళ్ళీ కొడతామంటే మీరు మళ్ళీ వద్దామని మేము వచ్చినాం కదా. వేరే జిల్లాలో రెండు మూడు సార్లు కూడా వచ్చినాం మీరు రమ్మన్నప్పుడు. 35 సార్. బిల్లు ఛానల్ సార్. 12 రోజుల నేను క్వాంటిటీకి ఇక్కడ పేమెంట్ చేయడానికి లేదు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రశాంత్ అనే వ్యక్తికి 2 రోజులు పేమెంట్ చేసాం. అది అసలు విషయం. దాని దగ్గర సిగ్నేచర్ నాటారు సార్. 46 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 94 మొక్కలు చనిపోవడం జరిగింది. నిమ్మ సార్. కొంచెం చిన్న ఎక్కువ వచ్చినాయి సార్. ఇప్పుడు ఒకటి మళ్ళీ రీప్లేస్మెంట్ కూడా చేసినాం. పల్లె ప్రకృతి మనం సార్. మొత్తం మొక్కలు 14 మొత్తం 16 ఉంటాయి సార్. ఒకటే మనం రాష్ట్రంలో మనం చూపిస్తాను మళ్ళీ తర్వాత చూపిస్తాను సార్. చూపిస్తాను మళ్ళీ ఎవరు చూపించలేదు. అయిపోయినాకున్నాను మళ్ళీ వీళ్ళకి వేరే చెప్పి పంపించినాకున్నాను. వరకు కూడా మళ్ళీ చూపించలేదు. ఉన్నాయన్నారు అక్కడ కూడా అన్నారు. మళ్ళీ చూపిస్తాను ఎంఐ ట్యాంక్ పనులకు సంబంధించి 2 వర్క్ ఐడీలు సార్. మట్టిని రైతుల పొలంలోకి తరలించారు కానీ బుర్రా వనమాలి అనే వ్యక్తికి పేమెంట్ చేయడం జరిగింది సార్.
సదానందం అనే ఓకే మీరు సైడ్ దగ్గర పోకుండా గ్రామ పంచాయతీ దగ్గర తీసుకొచ్చి మీ ఫుడ్లో కూడా మీరు గ్రామ పంచాయతీ చెప్పేదాకా తీసుకోండి మీరు గ్రామ పంచాయతీ దగ్గర మసలు ఉంటారని చేయడం జరిగింది చేయకుండా రాయడం మీ చేస్తున్న రాయడం జరిగింది దీనికి మళ్ళీ పేమెంట్ అనేది చేయడం ఈ పర్సన్ వర్క్ చేసిన తర్వాత మిగతా ఉన్న వారి సంవత్సరంలోనే మొత్తం ఆదా చేసుకోవడం జరిగింది. వాళ్ళందరూ రాలేదు అని ఎవరైతే చెప్పిన తర్వాత అక్కడ పేకం డౌన్లోడ్ చేసి పేకం రాయడం జరిగింది. అంతే తప్ప వాళ్ళు వచ్చినారు పోయి అందులో ఉన్న పర్సన్ చెప్పారు ఎందుకంటే వీళ్ళు రాలేదు మేడం ఎందుకు వేసిండ్రు అంటే లాస్ట్ డే క్లోజింగ్ మేము లాస్ట్ డే వస్తుంది ఎందుకంటే ఫస్ట్ డే తీసుకెళ్ళారు. అది జరిగిన విషయం. వర్షం పడుతుంది అక్కడ యాక్చువల్గా రాని పర్సన్ కూడా మేడం గారు ఎట్లయితే వెరిఫై చేసి పేమెంట్ రాశారో ఇలా రాని పర్సన్ కూడా ఆధార్ వేసుకుంటాం. ఆ వీక్ నేను చెక్ చేశాను ఫస్ట్ వెరిఫికేషన్ అయింది. ఫేక్ మాస్టర్ ఏంటంటే నీ ఉద్యోగం పోయినట్టు రిమూవ్ చేయాల్సింది సర్వీస్ కదా అంతా పంచాయరాజ్ ఎంప్లాయీ రిమూవ్ టోటల్గా ఉన్న ఇష్యూస్లలో మీదే ప్రాబ్లం. ఒక ఫేక్ మాస్టర్ ఇక్కడ రావు ముందు వచ్చినాయి ఫేక్ మాస్టర్స్ అసలు ఏం చూసినట్టు లేదు. పని కొరకు దరఖాస్తు ఇవ్వడం నాన్ డిమాండ్ ఫామ్స్ ఇవ్వడం లేదు సార్. డిమాండ్ ఫామ్స్ ఇస్తున్నారు. జాబ్ కార్డ్ నిర్వహణ లేదు సార్. అంటే బిఫోర్ వర్క్ మళ్ళీ ఆఫ్టర్ వర్క్ తీసుకొని అది మైనస్ ఇది తీసేస్తే ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడు రాదు. నువ్వు ఏదో ఇంత రేషన్ ఇక్కడ అంత తీసుకుని యావరేజ్లా తీసుకుంటే లేదు తేడా. మీకు ఇంతకుముందు కూడా చెప్పిన ఫీల్డ్ ఛానల్ ఫీడర్ ఛానల్ డిస్ట్రిబ్యూట్ ఛానల్ సేమ్ తీసుకోవాలి. మన డిఆర్పి ఎస్ఆర్పి గారు హ్యుమానిటీ అదమ్మా డిఆర్ డిపార్ట్మెంట్ సార్ నాకు చేసి తీసి వేగంటారు అదే చేయాలి. పైసలు నాయి కదా మడిపల్లి ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని అన్నీ చేస్తున్నాం 2 రోజులు 3 రోజులు. మడిపల్లి ఎందుకు చేస్తుంది అప్పుడే అదే ఇప్పటి నుంచో జరిగిన వర్క్ సార్ మావి కూడా. ఇప్పుడు ఈ ఇయర్ అయిపోయిందంటే మళ్ళీ ఎప్పుడు చేస్తారు సార్. ఇప్పుడు ఇయర్ అయిపోయిన వాటికి ఇప్పుడు మీరు సామాజిక తనిఖీ చేయించారు. ఇప్పుడు మావి కూడా వాటితో పాటు వచ్చాయి. అదే అడుగుతున్నా సార్. ఆయన స్పెషల్గా పెట్టుకున్నప్పుడు నార్మల్గా జరిగే తనిఖీలనన్నా మనం పోవాలి కదా అని నేను అంటున్నాను. వాళ్ళని అడిగితే వాళ్ళ పీసీ అయిపోయిందంటే సార్ వాళ్ళు పీసీ అయ్యారు. సార్ ఇవ్వడం లేదు. 13 రిజిస్టర్ 7 రిజిస్టర్ నిర్వహించలేదు. ఫస్ట్ రిజిస్టర్ మాత్రమే నిర్వహించారు. ఫస్ట్ రిజిస్టర్ నిర్వహించలేదు. 6 రిజిస్టర్ నిర్వహించలేదు. పూర్తి స్థాయిలో అప్డేషన్ లేదు సార్ చేయడం జరిగింది.
36 సార్. సిఓ గారు పిఓ గారు సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. issues sir. సామాజిక తనిఖీ 15వ విడుదల గురించి కార్యక్రమానికి ఇచ్చేసినట్టు గారికి ఎంపీ గారికి అధికారులందరికీ నా ముందున్న సర్పంచ్లకు ఎంపీటీసీలకు శ్రీలంకర్లకు కార్యదర్శులందరికీ నమస్కారం. ఈ మన ప్రజావేదికకు ఆహ్వానించినందుకు అందరికీ నమస్కారాలు. ఎందుకంటే మన మండలంలో అన్ని గ్రామాలను అన్ని పనులను తనిఖీ చేసి ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి ఈ ఆడిట్లో మంచి చూపుతో చూసి మా మండలాన్ని మంచిగా తీర్చిదిద్దాలని పిడి గారిని ఏపీ గారిని కోరుకుంటూ ఈ తనిఖీని విజయవంతం చేసిన టీం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. చాలా తొందరగా ఇంకో ఓపెన్ ఫోరం అనేది ముగిసింది. అన్ని చోట్ల చిన్న చిన్న పొరపాట్లు తప్ప ఎక్కడ కూడా కావాలని మిస్యూజ్ చేయడం అలాంటివి కూడా రాలేదు. ముఖ్యంగా ఇక్కడ 15 పంచాయతీల తర్వాత మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే ఇక్కడ రిపీటెడ్గా వచ్చినాయి. మాస్టర్ రోల్స్ మీద సంతకాలు కానీ మాస్టర్స్ కానీ లేకుండా పేమెంట్ చేయడం, ఇంకొకటి రిపీట్ కాకుండా చూసుకోండి. ఇక్కడే కాదు మిగతా మండలాలు కూడా ఈ ఇష్యూ అనేది రిపీట్ అవుతుంది. సార్ ఏదో క్షమించేసి వదిలేశారు కానీ ఈసారి అయితే మీకు ఖచ్చితంగా ఫైన్ పడుతుంది. అంతేకాదు ఫైన్ పడితే ఏమైంది 1000 రూపాయలు 2000 కట్టుకుందాం అనుకుంటారు. అంతటితో పోలేదు, మీ ఉద్యోగానికి కూడా ముప్పు. దయచేసి అది గమనించండి. తర్వాత సర్వైవల్ రిజిస్టర్స్, మీకు రిజిస్టర్స్ అన్నీ కూడా డిఆర్డీఏ నుంచి సప్లై చేయడం జరిగింది. కొన్ని చోట్ల ఉన్నాయి కానీ కొన్ని చోట్ల అది అప్డేషన్ ఉండట్లా. అవే కాదు 7 రిజిస్టర్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సి ఉంది. ఒక వారంలో 1 గంట 2 గంటల కూర్చుంటే అయిపోయింది పని. కానీ రిపీటెడ్గా మీరు రిజిస్టర్స్ అప్డేట్ చేయట్లేదని ఎందుకు అనిపించుకుంటారో నాకు అర్థం కాదు. దయచేసి అశ్రద్ధ వద్దు. అది సోషలాటే కాదు, మనకి సెంట్రల్ టీంలో వచ్చినప్పుడు కూడా ఈ 7 రిజిస్టర్ అనేది తప్పనిసరిగా చూస్తున్నారు వాళ్ళు. ఆ రిజిస్టర్ మెయింటైన్ చేయడం కాదు, దాన్ని అప్ టు డేట్గా ఉంచాలి. దయచేసి చేయండి అట్లా. ఎందుకంటే ఇప్పుడు హరితహారం కూడా అన్ని చోట్ల ఉంది కాబట్టి అవి నర్సరీలో కూడా మొక్కల డిస్ట్రిబ్యూషన్ సంబంధించి అంటే హోమ్ స్టేట్ కావచ్చు, అదేవిధంగా మిగతా రైతు వారి అదేవిధంగా బండి ప్లాంటేషన్ కానీ ఇవన్నీ కానీ ఈ డిస్ట్రిబ్యూషన్ కూడా రిజిస్టర్గా చక్కగా చూడాల్సిన బాధ్యత మీకు ఉంది. ఆ పైన టీఎల్ కూడా మీరు కొంచెం చూడండి పైన ఓకేనా. తర్వాత ఈ పై లెవెల్ ఆఫీసర్ కూడా చూస్తున్నారు, అంటే ఎంపీడీ వాళ్ళని ఈపీ గారు చూస్తున్నారు కానీ రోల్ కాల్ చేయట్లేదు. దయచేసి ఎలాగో మీరు వర్క్స్ విజిట్ చేస్తాం కానీ రోల్ కాల్ కూడా చేస్తే బాగుంటుంది. ఇలాంటి చిన్న ఇంకా ఉన్నాయి కానీ ఇంకా రిపీటెడ్ కాకుండా చూసుకోండి. ఇప్పుడు సార్ కూడా ఒక నిమిషం మీరు 1 మినిట్ కూడా తీసుకోండి. ఓకే, కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి 933 రికవరీ, టీఏకి సంబంధించి 36,339. సో నెక్స్ట్ వచ్చేసి అదర్స్ పిఎస్లు ఉన్నారు, తర్వాత వేరే ఉన్నాయి. అవన్నీ కలిపి 7,160. సో టోటల్ వచ్చి 20,470. సో దిస్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ ది సోషల్ ఆడిట్. సో
So thanks to social media team and EGS team and Pankaj Security, all functionaries, Sarpanches, thank you.